మీకు పుడింగి గురించి కొంచెం చెప్పాలబ్బా. ఆడు ఎప్పుడు ఎట్టుంటాడంటే చాలా హుషారుగా ఉంటాడు. కొండలు, గుట్టలు దాటేదానిలో కూడా లెక్క పెట్టడు. ఏ కష్టాలు వచ్చినా కూడా వాటిని ఈజీగా తీసుకొని పోయే మనస్తత్వం. కానీ వాడు కొద్దిగా ఈ మధ్యలో చాలా దిగులు పడి చెట్టు కాడికి పోతే ఆ చెట్టు కాడ కూర్చొని అట్లే ఉండిపోతా అన్నాడు. ఏంద్రా ఈడు ఎప్పుడు ఇంత హుషారుగా ఉండేవాడు ఇప్పుడు ఎందుకు ఇట్లా అయిపోయినాడని చెప్పేసి బాగా విశ్వసనీయ వర్గాల ద్వారా ఎంక్వైరీ చేస్తే ఏం తెలియదు తెలుసా, వాడు కొంచెం సిన్సియర్గా వైసీపీ కార్యకర్త అని కొంచెం తెలిసింది. పోయేసి అడగదామనుకుంటే వాడు బాధ చూస్తూ ఉంటే మనం ఆర్చగలమా తీర్చగలమా అని చెప్పేసి చాలామంది ఆ దారిలో పోతా కూడా సరేలే వాడి కర్మ మనమేం చేద్దామని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే మిత్రులు పట్టించుకోకపోయినా కూడా శత్రువులు ఎప్పుడు పట్టించుకుంటారు కదా. అంటే ఆపోజిట్ వాళ్ళకి వాడట దిగులుగా ఉండడమే ఆనందం కదా. అంతే పంచి కేపాస్లా గట్టుకొని గొడుగేసుకొని ఆ దారిలోనే పోతా ఉన్న గిరిసింకట్లో పడిపోయినాడు మన పుడింగి. అంతే వీడికి ఎక్కడ లేని హుషారు వచ్చింది. ఇప్పుడు ఈయన్ని మనం కొంచెం ఆడుకోవాలని చెప్పేసి నేరుగా వెళ్ళి పుడింగి దగ్గరికి పోయి తల మీద పొడికని ఒక ఏటేసినాడు. అంతే వాడు ఉలిక్కి పడ్డాడు. చూస్తే ఎదురుగా గిరీశం. ఏమన్నా ఇట్ట పోతా ఉండవా, ఇటు వచ్చినావు ఏమిటంటే, ఏమి లేదురా నువ్వేదో ఆ చెట్టు కింద దిగులుగా కూర్చోండావే, ఏమి నీ అబ్బసొత్తి ఏమన్నా పోయిందా, ఏం కదుపుకుందామని వచ్చినాను రా. చాలులే వచ్చింది ఎటకారం కదా తెలుసుగానే, నీ ఎటకారాలకి ఏమి బేలిపోయేవాళ్ళు ఎవరు లేరు, మా బాధ ఏదో మేము పడతామో నువ్వు పో ఆ దారిలో అని అన్నాడు. అటు కాదురా నీ బాధ ఏదో చెప్పురా అన్నాడు. నాకు కోపం వస్తుంది నా బాధ అని చెప్పేది. మీరేమో అధికారానికి వచ్చేదానికి ఎన్నెన్నో హామీలు ఇచ్చేసినారు. సూపర్ 6 అన్నారు, సూపర్ 10 అన్నారు, అది అన్నారు ఇది అన్నారు. ఇప్పుడు అవి వెళ్ళి చేయలేదు, చేయకపోతే పోతారు. రూలింగ్లోకి వచ్చినారు, మీ పార్టీకి మీరు రూలింగ్ చేసుకోవచ్చు కదా, మీరు చేసే పన్ను నాకేమి నచ్చలేదురా అని చెప్పేసి వాడు కోపంగా ఆ చెట్టు మొదలునే ఒక్క గుద్దినాడు. ఒరే 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 నీ కోపం నాకు అర్థమైంది, కానీ ఇంతకు ఏమొచ్చిందిరా నీకు ప్రాబ్లము అడుగురా అని అన్నాడు. ఏమి లేదునా మీరు రూలింగ్కి వచ్చారో మేమేం బాధపడలేదు, హ్యాపీగానే ఉన్నాము, మీరు ప్రజలకు ఏమి ఇచ్చినారో అది చేసుకొని మేమేం వద్దర్లా. కానీ ఎప్పుడైనా సరే ఎవరు రూలింగ్లో ఉంటే వాళ్ళ పక్కన ఉంటారు అధికారులు. ఆ సంగతి మినిమం నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళకే తెలుస్తుంది. మీరు 40 ఏళ్ళు రాజకీయాలు ఎలా పెట్టేవాళ్ళకి మీకు తెలియదా? మీరేం చేస్తూ ఉంటారో ఆ ఐపీఎస్ఎల్ని ఐఏఎస్ఎల్ని మేము అవి కేసులు ఉన్నాయి ఇవి కేసులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి జీతాలు ఇస్తా ఆ యొక్క సిఐడి ఆఫీసుల కాడనో లేకపోతే మీ ఆఫీసుల కాడనో కూర్చొని పెట్టుకొని రోజు సంతకం పెట్టుకొని వాళ్ళకి టీఏలు ఇస్తా పోతూ ఉన్నారంట. ఏమే అప్పుడు మీరు రూలింగ్లో ఉన్నప్పుడు మమ్మల్ని బాధించలేదా అధికారులు? ఇప్పుడు మేము రూలింగ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని బాధించలేదా? ఏదైనా రాజకీయంగా మనం చేసే నిర్ణయాలు బట్టి అధికారులు ఉంటారు, కానీ వాళ్ళు సొంతంగా ఏమి నిర్ణయాలు తీసుకుంటారో. కానీ మీరేం చేసినారో రెడ్ బుక్ అని పెట్టి మా పైన పగ తెచ్చుకొని మేము దానికి రెడీయే. కానీ అధికారులు ఏం చేసినారన్నా, ఒరే అధికారులు ఏం చేసినారంటావా? అత్యుత్సాహం రా. ఏమే ఈ పొద్దు మీరుండ అధికారంలో, రేపు మేము వస్తామని తెలుదా మాత్రమా? ఐఏఎస్ చదివినారు, ఐపీఎస్ చదివినారు, అంత అత్యుత్సాహం అయ్యే మీ యొక్క భజన చేస్తూ ఉంటే మేము ఊరికే ఉంటాం. మాకు అవకాశం వచ్చింది, వాళ్ళకి తెలియాలి కదా, అందుకని వాళ్ళని పెట్టినావురా అన్నారు. నువ్వు ఎన్ని పెట్టినా కానీ ఒక ఐఏఎస్ని ఐపీఎస్ని ఈ విధంగా అవమానించడము కరెక్ట్ కాదు. రేపు మేకు రూలింగ్ వచ్చి మేము అట్లా చేసి మీకు రూలింగ్ ఇచ్చి ఇటు చేస్తే అసలు అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ ఏమైపోతుంది ఆలోచించకుండా. ఒరే నీతులంతా కుర్చీలో కూర్చున్నప్పుడు చెప్పాలరా, దిగేసి చెట్టు కింద కూర్చున్నప్పుడు కాదు నీతులు చెప్పేది. సాలు పోరే అన్నాడు. సరే అన్న అట్ట కూడా మీకు అవకాశం వచ్చింది, మీరు చేసినారు. ఇంకొకటి ఉన్నది, మీరు వైసీపీ బాధితులంట వాళ్ళందరినీ వినతపత్రాలు సేకరించాలని మీ కేంద్ర ఆఫీసులోనే బోర్డు పెట్టేసి ఒక ఎమ్మెల్యేని ఒక మంత్రిని మీకు సంబంధించిన వాళ్ళంతా ఆడ కూర్చొని పెట్టి విజ్ఞప్తులు తీసుకురమ్మంటే అన్ని అంత మంచి విజ్ఞప్తులు వస్తాయా? మీరు రూలింగ్లో ఉన్నప్పుడు మీకు అనుకూలమైన వాళ్ళు వాళ్ళకి తగినటువంటి క్రియేట్ చేసుకొని మీ దగ్గరికి వస్తారు. మీరేం చేస్తారో వాటిని ఏదో చేస్తాము తిమ్మిరి పంపిణీ చేస్తామని వాళ్ళ దగ్గర కూడా సెలవు తీసుకుంటారు. రాజకీయం అంటే అంతే కదా, మీకు మా ఉండదు తన ఉండదు, మాకు ఉండదు మీకు ఉండదు. పొలిటికల్గా అంటేనే తన మన ఏమి లెక్క వస్తుంది చూసుకోవడమే కదా.
అంటే మీరు ఆ విధంగా ఫిర్యాదులు స్వీకరిస్తూ ఉన్నారంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఫిర్యాదులు స్వీకరించుకుంటారు, వాళ్ళు అటు పోతానే మీరు పార్టీకి ఫోన్ చేస్తారు. అంటే ఎవరు బాధితులు అంటారు చూడు, స్వాహా చేసినారే, వాడికి ఫోన్ చేసి రే ఇన్నాళ్ళు నీకు అధికారం ఉంది, అప్పుడు లెక్క చెప్పినావో, ఇప్పుడు మా అధికారం ఉంది, మేము చెప్పినట్టు రా చెప్పి మీరు బెదిరిస్తారు. అసలు ఇంతకు బాధితులకు న్యాయం జరుగుతుందా దీనివల్ల? కాబట్టి ఈ టిట్ ఫర్ టాట్ రాజకీయాలు వద్దన్నా. మీరు ఎన్ని అనుకుంటారో ఏమో కానీ నాకు ఈ చెట్టు కింద కొంచెం ప్రశాంతంగా యోగా చేసుకొని మీరు చేసే రాజకీయాలు తప్పని ఎండగట్టేదానికి నేను ఇక్కడికి కూర్చోన్నాను. నాకు కొంచెం అవకాశం ఇవ్వండి. నేను ఈ 4 ఏళ్లలో ఏదో ఒకటి సర్దుకొని ముందులాగా చేయకుండా నేను ఉంటాను, మీరు ముందులాగా చేయకుండా ఉండండి. రాజకీయాలంటే ప్రజలకు సేవ చేసే ఉద్దేశాలే ఉండాలి, కానీ టిట్ ఫర్ టాట్ రాజకీయాలు చేయొద్దండి. మీరు రెడ్ బుక్ పెట్టడాలు, మేము అది కూలగొట్టాలు, మీరు ఇది కూలగొట్టడాలు. ఇప్పుడు హైడ్రా అని చెప్పేసి తెలంగాణలో కూడా కూలగొడుతున్నారు. ఏమవుతుంది? రాను అది నాగార్జున కొట్టినాడా నాగేశ్వరరావు కొట్టినాడని కాదు, రాను సామాన్య ప్రజలకు ఏమవుతుంది, కూలగొట్టాడనే సంగతి తెలిసింది, కానీ ఇది అక్రమ సక్రమ అనే సంగతి ప్రజలకు తెలియదు. అంతే. ఇక్కడ కూడా ముందు మేమున్నా కానీ మీరున్నా కానీ కక్షపూరిత రాజకీయాలు చేసినప్పుడు మాత్రము చూసేదానికి భలే ఉంటుంది, కానీ ఇన్నర్గా ప్రజల్లో అదొక చాప కింద నీరులాగా వెళ్ళిపోయే యాంటీ ఏది గ్యారంటీ. మేలుకుంటే మేలుకోండి, మాలాగా మీరు కూడా దెబ్బతింటారు, తినండి. కళ్ళు మూసుకొని 5 ఏళ్ళు వస్తుంది, మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, మీరేందో మేమేదో తేల్చుకుంటామో ప్రజలు అర్థం చేసుకుంటారు. అంతేగాని నేను ఈ చెట్టు కింద కూర్చోన్నానని చెప్పేసి వచ్చి ఎగతాళి చేసే పని పెట్టుకోవద్దు. నాపచేనే పండుతుంది. ఈరోజు నువ్వు ఎగతాళి చేస్తే రేపు నేను ఎగతాళి చేస్తా. ఎగతాళి కాదు కావాల్సింది రాజకీయాల్లో. ప్రజలకు ఏమన్నా చేయగలిగితే చేద్దాము. నిన్ను నేను ఎటకారం చేసి నువ్వు నన్ను ఎటకారం చేసేదంతా ప్రయోజనంలే. నీ మీడియా ఉంటే నీకుంటుంది, నా మీడియా నాకుంటుంది. సత్యం ప్రజలకు తెలిసేది ఎప్పుడు? కాబట్టి అధికారుల్ని ఇట్లా ఫిర్యాదుల్ని ఇట్లా షో చేసే డ్రామాలు చేసి రూలింగ్లోకి వచ్చే దానివల్ల పరిపాలన చేసిందానో దాని పరిపాలన అనిపించుకోరన్నా. మేము కూడా పరిపాలన చేసినాము, మీరే కాదు. కాబట్టి ఎవరి పరిపాలన అయినా ప్రజలకు అనుకూలంగా ఉండాలి, కానీ నాయకులకు అనుకూలంగా ఉండేది ప్రజల పాలన కాదు అని చెప్పేసి ఈ పుడింగ్ గట్టిగా వాదిస్తున్నాడు. ఇంటే బాగుపడతారు, వినకపోతే మీరు కూడా మా దారిలోకి వచ్చి కట్టగట్టుకొని పోతారు. రేపు మా నాయకుడు కూడా వచ్చి కుర్చీలో కూర్చుంటాడు, అది తెలుసుకోరా అన్నాడు. ఒరే ఏమాడినవరు ఆ రోజుల్లా, ఇప్పుడట్ట కాదు. మీ నాయకుడు ఇట్టు కాదు కదా, తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తి వ్యవహారాలు చేసినా కూడా ఇంకో అధికారానికి రాడు, అది గుర్తుపెట్టుకొని అంట పంచిని ఎగ్గట్టుకొని నవ్వుతా పోతా ఉన్నాడు గిరీశమ. పుడింగ్ అనుకున్నాడు, ఓనో ఇట్ట ఎంతమందినా ఎర్రవేయగలేదా? ఆ రోజుల్లో ఎమర్జెన్సీ పీరియడ్లో ఇందిరాగాంధీ ఎర్రవేయగలేదా? తర్వాత వచ్చిన కాలంలో ఏ ముఖ్యమంత్రి విర్రవేయగలేదు? ఎక్కడైనా సరే, మమతా బెనర్జీ అయినా సరే, కేరళ అయినా సరే, బీహార్ అయినా సరే, అందరూ నితీష్ కుమార్ లాగా మేకొట్టుకుని ఉంటారు. మోడీ లాగా 3వసారి రూలింగ్కి వస్తాడని అనుకోవద్దునా. మనం కొన్ని పరిస్థితులు బట్టి మారిపోవాలా. అది లేకుండా మేమే గొప్పవాళ్ళు అనుకుంటే మాడు బగలు కొట్టేదే ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పోను అని చెప్పేసి మొదలు కాడు కూర్చొని మళ్ళీ వాడు ఆలోచనలో పడిపోయినాడు పుడింగి. మరి పుడింగి ఆలోచన మంచిదా, గిరీశం కక్షపూరిత రాజకీయం మంచిదా తేల్చుకోవాల్సిందే మనమే కదా. కాబట్టి సబ్స్క్రైబర్లారా, మీరు కూడా రాజకీయం గురించి కొంచెం ఆలోచించండి. ఏదో నా యొక్క వీడియో చూసేసి ఒక లైక్ కొట్టేసి ఒక కామెంట్ కొట్టేదే కాదు. రాజకీయం అనేది ఎలా ఉండాలనేది మీరు ఆలోచిస్తేనే నెక్స్ట్ 5 ఏళ్ళ తర్వాత ఓటు ఎట్లా వేయాలో అర్థమవుతుంది. కాబట్టి ఓట్ ఫర్ డెమోక్రసీగా ఉండాలి, కానీ ఓట్ ఫర్ ఇండివిజువాలిటీగా ఉండకూడదని చెప్పేసి సవినయంగా ఈ పుడింగి ప్రజలందరినీ ఏడుకుంటున్నారు. మీరు అర్థం చేసుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అంతేగాని రాజకీయాన్ని ప్రజల కోసమైన సంగతి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.